ఇవాళ మన టాపిక్ వచ్చేసి కెపాసిటీ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ కెపాసిటీ ప్లానింగ్. ఇది వచ్చేసి ఎంఏఓయు సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సెకండ్ చాప్టర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సెకండ్ చాప్టర్లో నుంచి అయితే తీసుకున్నాము. కెపాసిటీ ప్లానింగ్ అంటే ఏంది? సో కెపాసిటీ ప్లానింగ్ అనేది దేంతో డీల్ చేస్తా అంటే లాంగ్ టర్మ్ ఇంకా షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ కన్సర్న్. ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే లాంగ్ టర్మ్లో ఏం చేయాల్సి వస్తుంది, షార్ట్ టర్మ్లో ఏం చేయాల్సి వస్తుంది, వాటి రిక్వైర్మెంట్స్ ఏందనే దాన్నే కెపాసిటీ ప్లానింగ్ అంటాం. అది ఏం చేస్తా అంటే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ డిఫరెంట్ మెథడ్స్ త్రూ విచ్ సచ్ రిక్వైర్మెంట్స్ కెన్ బి సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్డ్. సో ఒక పని చేయాలంటే ఒకటే దారి ఉండదు కదా, మల్టిపుల్ వేస్ ఉంటాయి కదా. ఏ దారిలో వెళ్తే ఏం జరుగుతుంది, లైక్ ఎట్లా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చు అనేది కెపాసిటీ ప్లానింగ్ అనమాట. కెపాసిటీ ప్లానింగ్ అనేది ఎక్కడెక్కడ అవసరం పడుతుంది అంటే కెపాసిటీ ప్లానింగ్ ఈజ్ నీడెడ్ ఇన్ ఫాలోయింగ్ టూ సిచ్యుయేషన్స్. ఈ రెండు సిచ్యుయేషన్స్లో అయితే కెపాసిటీ ప్లానింగ్ అనేది అవసరం పడుతుంది. ఎప్పుడు అంటే ఇప్పుడు కంపెనీ ఏమన్నా ప్రొడక్షన్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంది, ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకుంది అన్నప్పుడు కెపాసిటీ ప్లానింగ్ అనేది యూజ్ చేస్తారు. ఇంకా కంపెనీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంది మార్కెట్లో అన్నప్పుడు కెపాసిటీ ప్లానింగ్ అనేది అయితే యూజ్ చేస్తారు. ఒకసారి కెపాసిటీ ప్లానింగ్ అనేది లైక్ కెపాసిటీ ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది డిటర్మైన్ అయిన తర్వాత, అంటే ఏమేమి కావాలో తెలిసినాక నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఆ ఇండస్ట్రీ అనేది ఎక్కడ లొకేషన్ ఎక్కడ ఉండాలి, ఏ టెక్నాలజీ యూజ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తారు. సో స్ట్రాటజీస్ ఆఫ్ కెపాసిటీ ప్లానింగ్, దీనికి చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవైతే నెక్స్ట్ లాంగ్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ స్ట్రాటజీస్. Long-term capacity planning strategies deals with implementation of major changes which helps in changing the overall output level in long run. మీకు లాంగ్ రన్ అండ్ షార్ట్ రన్ అనేది ఐడియా అయితే ఉంటుంది. లైక్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ సెమ్ 1 సెమ్ 2లో ఎక్కడో ఒక దగ్గర అయితే వచ్చి ఉంటుంది లాంగ్ రన్ అంటే ఏంది, షార్ట్ రన్ అంటే ఏంది అనేది. లాంగ్ రన్ అంటే చాలా లైక్ 5 years 10 years ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాంగ్ రన్ అంటారు. షార్ట్ రన్ అంటే 3 months 6 months 2 months అట్లా వాటిని షార్ట్ రన్ అంటారు. సో ఈ లాంగ్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ అనేది లాంగ్ రన్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. దీనికి పెద్ద పెద్ద చేంజెస్, మేజర్ చేంజెస్ చేయడానికి యూజ్ చేస్తారు. సో అలాంటి మేజర్ చేంజెస్ చేయాలంటే కొత్త ప్రాజెక్ట్స్ అన్నా బిల్డ్ చేయాలి, లేకపోతే ఉన్న లైక్ నాన్ ప్రొడక్టివ్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లోజ్ చేయాలి, కొత్త ప్రోడక్ట్ లైన్స్ అనేవి యాడ్ చేయాలి, అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నదాన్నే పెద్దగా చేసుకోవాలి. ఇదే లాంగ్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ స్ట్రాటజీ అనమాట. దీంట్లో వచ్చేసి పాయింట్ ఏ ఫేజ్ ఇన్ స్ట్రాటజీ. స్ట్రాటజీ అనేది ఏం లేదు, సింపుల్. జస్ట్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ అయితే ఉంటుంది, అవసరం ఉన్నంత టెక్నాలజీ అయితే ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఉన్నదానికన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి అని కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ అనుకోండి, దాంట్లో ఎట్లా మీకు సరిపడా ఫీచర్స్ ఉంటాయి, కానీ ఆ కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తాయంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ఫోన్ లాంచ్ చేయగానే, లేకపోతే దాంట్లోనే ఇంకో కొత్త వర్జన్ లాంచ్ చేయగానే మీకు ఫీచర్స్ యాడ్ చేస్తారు. వాళ్ళు కంటిన్యూగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు, కొత్త కొత్త ఫీచర్స్ చేస్తూనే ఉంటారు, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీయడానికి ట్రై చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో అది ఏం చేస్తారంటే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్లో ఫేజ్ ఇన్ స్ట్రాటజీ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. ఫేజ్ అవుట్ స్ట్రాటజీ ఆల్రెడీ మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అయితే ఉంది, కానీ దాన్ని ఈ కంపెనీ వాళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు, మార్కెట్స్లో నుంచి తీసేద్దాం అనుకుంటున్నారు. సో దీనికి ఫేజ్ అవుట్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ స్ట్రాటజీస్లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఫేజ్ అవుట్ స్ట్రాటజీ అనేది అయితే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే డిస్కంటిన్యూషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజలలో హెయిట్ పెరుగుతుంది కొన్నిసార్లు. మనకి మేజర్గా ఇది ఏడ చూస్తామంటే మనం కార్స్లో చూస్తాం. లాస్ట్ ఇయర్ అయిన ఇన్నోవా క్రిస్టా తీసేయడం కానీ ఇట్లా చాలా కార్స్ పోయినాయి లాస్ట్ ఇయర్ అయితే.
ఫేజ్ అవుట్ అయినాయి. సో అదే టు ఎన్ష్యూర్ స్మూత్ ట్రాన్సిషన్, అంటే ప్రజలకి ప్రోడక్ట్ మీద హేట్ కలగకుండా, ఇంకా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ పోకుండా వాళ్ళు ఏం చేశారు, కొత్త కార్స్ వచ్చినాయి, కొత్త షోరూమ్స్లో వాళ్ళని ఏమంటారు రీలోకేట్ చేసేసారు. ఎంప్లాయీస్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకున్నారు వాళ్ళు. సో అదే ఫేజ్ అవుట్ స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ స్ట్రాటజీ. షార్ట్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ అనేది ఇమీడియట్ చేంజెస్ కోసం అయితే ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. ఇది సడన్గా ఇంప్లిమెంట్ చేస్తారు టు అడ్జస్ట్ డిమాండ్. ఇప్పుడు డిమాండ్ ఎక్కువైనా తక్కువైనా ఈ షార్ట్ టర్మ్ కెపాసిటీ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తారు అనమాట. సో దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటంటే దీన్ని కౌంటర్ ఎట్లా చేయాలి, డిమాండ్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఎట్లా కౌంటర్ చేయాలి. సో డిమాండ్ ఎక్కువ ఉంది, ఓవర్ టైం చేపిస్తారు, సబ్ కాంట్రాక్ట్ చేపిస్తారు, హైర్ చేసుకుంటారు. డిమాండ్ తక్కువ ఉంది, ఉన్న ఎంప్లాయీస్ని ఫైర్ చేస్తారు. దట్స్ ఇట్. ఇది ఎంత కాంప్లికేటెడ్ లేదు. లాంగ్ టర్మ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉండే, బట్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకొని రాయనికి అటెంప్ట్ అయితే చేయండి. ఖచ్చితంగా 100/100 ఈ క్వశ్చన్ అయితే మీరు రాయగలుగుతారు ఈజీగా. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.